ఇప్పుడు మన ఉదయ శంకర్ గారు సాయంత్రం శంకర్ అసలు ఉదయ శంకర్ పొద్దున ఎంతసేపు అయింది దాని నుంచి బాపు రమణ బాలు కళాపీఠం ఈ స్థాపించిన ఉద్దేశం ఎంత గొప్పది ఎంత ఉన్నతమైందంటే మరి ఆ మహానుభావం తలుచుకోవడం వాళ్ళు ఆయన చెప్పినట్టుగా వాళ్ళ జయంతులు వర్ధంతులు మనం చదువుకోవడం ఒక రకంగా మనల్ని మనం గౌరవించుకోవడం వాళ్ళని గౌరవించడం. ఎస్పీ బాసుమణి గారికి వాళ్ళ జయంతి కాబట్టి ఆయన గురించి చాలా మంది తెలియదు మనం చెప్పారు. ఆయన యాక్చువల్గా ఆయనకి గుంటూరు అనుమానం ఎంత ఉందో మనకు తెలియదు, కానీ ఆయనకి సినిమా ఫీల్డ్లో అవకాశం ఇచ్చిందని గుంటూరు వ్యక్తి ఎస్పీ కొల్లపల్లి. ఆయన గుంటూరు వాడే అలంటపేట ఉండేవాడు ఇప్పుడు 70 ఏళ్ళ క్రితం. ఆయన సినిమా ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత చిత్ర పరిశ్రమలో బాసుమణ్యం ఎక్కడో ఒక అప్పటికి ఆయన ఫీల్డ్ రాలేదు, ఏదో ఒక పాటల పోటీలో జడ్జిగా వెళ్ళి చూసి ఒరే అబ్బాయి నువ్వు రారా అని చెప్పి తీసుకెళ్ళి పాడించారు ఆయన చేత. అప్పటికి బాసుమణికి అప్పటికి ఇప్పటికి కూడా అంటే సత్య వరకు కూడా ఆయనకి అంటే మరణించే వరకు కూడా ఆయనకి శాస్త్రీయ సంగీత జ్ఞానం లేదు. ఆ మాట ఆయన స్వయంగా చెప్పారు. బాలమురళీ కృష్ణ గారు చేస్తారు నాకు నువ్వు నా దగ్గర వచ్చావు నేను నేర్పుతాను కానీ ఆయన అంటే అంత వెళ్ళేది తిరిగి కూడా లేదానికి. ఆయన ఎంత బిజీగా ఉన్నారంటే ప్రతి 5 మినిట్స్కి ఒక పాట వచ్చేది ఆయన దగ్గర నుంచి. అంత రికార్డింగ్ అంత బిజీగా ఉండేవాడు ఆయన. అటువంటి పరిస్థితుల్లో శంకరాభరణ సినిమా తీస్తే ఆ సినిమాలో పాటలు పాడటానికి అది పూర్తిగా శాస్త్రీయ సంగీతం ఆధారమైన సినిమా. అది విశ్వనాథ్ ఒప్పుకోలేదు, మహాదేవన్ ఒప్పుకోలేదు. భోళేంద్ర గారు ఉన్నాడు, ఆయన మహాదేవన్ అసిస్టెంట్. ఆయన పట్టుబట్టి బాసుమణ్యం పాడగలడు నేను పాడిస్తాను అని ఛాలెంజ్ చేసి ఆయన పాడించాడు. ఆ సినిమాకి బాసుమణ్యం కెరీర్లో ఫస్ట్ టైం నేషనల్ అవార్డు వచ్చింది. ఆ ప్రతిభకి శాస్త్రీయ సంగీతం ఆ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనేది అక్కడ కొలమానం కాదు. అది ఆయన ఒరిజినల్గా టాలెంటెడ్. శాస్త్రీయ సంగీతం రాకపోవడం అనేది సెకండరీ. అటువంటిది ఆయన ఇప్పుడు రమేష్ గారు నాకు చెప్పినట్టుగా ఆయన ఎవరో తొక్కేశారు అవన్నీ అనేది పుట్టి అపోహలవి పుకారు. ఈటీవీ పెట్టిన దగ్గర నుంచి ఆ పాట దిగే కార్యక్రమం ద్వారా ఇంతమందిని కొన్ని సరైన సంఖ్యలో గాయకుల్ని పరిచయం చేసి ఇప్పుడు వాళ్ళందరూ చాలా పెద్ద వేషం ఇచ్చారు. స్నేహితులు కానీ ఉషా నిత్యసుమంగళి ఎంతోమంది మల్లికార్జున ఇంకా ఎంతోమంది ఆ పేరు నాకు గుర్తుపట్ల. ఒక అతనైతే రాధాకృష్ణ అయితే ఆయన వీరేడు కూడా అయ్యారు, పెద్ద వీరేడు గోదావరి నగరం చేశాడు. ఇంతమందిని పైకి తీసుకొచ్చిన వ్యక్తిని అసలు వాళ్ళని తొక్కేశారనే మాట ఎట్లా అన్నా నాకు లేదు. పైగా మనిషి స్నేహశీలి, తప్పు తనదున్నా ఎదుటి వాళ్ళకున్నా కూడా తనే తగ్గి వాళ్ళతో మాట చేయగలిగేంత ఆ స్నేహభావం ఉన్న వ్యక్తి. కృష్ణ గారితో 2 ఏళ్ళ పాటు ఆయనకి మాటలు లేవు, ఇద్దరికి ప్రపంచం వచ్చినాయి. ఆ టైంలో కృష్ణ గారు ఎవరినో రాజధాని తీసుకొచ్చి ఆయన పాడించారు. కానీ ఈయన పాటలకు అవకాశం కోసం కాదు, మిగతా అందరికీ ఎన్టీఆర్కి ఏఎన్ఆర్కి సోమబాబు కృష్ణ అందరికీ ఈయన పాడుతున్నాడు బాసుమణి. ఆ ఒక్క కృష్ణ పాట లేకపోతే ఆయనకు పోయి నష్టమే లేదు. కానీ ఆయన స్వయంగా ఆయన స్టూడియోకి వెళ్ళి కృష్ణ గారిని కలిసి అసలు జరిగింది చెప్పారు. అది చెప్పింది కూడా ఏంటంటే అవకాశాల కోసం కాదు, ఆయన ఇచ్చే పాటల కోసం కాదు, విషయం తెలియాలి. అప్పుడు కృష్ణ గారు మళ్ళీ సరే వాళ్ళ స్నేహం మళ్ళీ చిగురించింది అందరం. అంటే ఎందుకు చెప్తానంటే ఆయనలో ఉన్న ఆ స్నేహభావం ఏదో వాళ్ళ గురించి మనం ఎందుకు మనం తప్పులేదు మనం తగ్గాలి అనే ఆ ఫీలింగ్ ఆయన లేకుండా అనే తగ్గి అది చేయగలిగిన గొప్ప వ్యక్తి బాసుమణి. ఆయన తర్వాత ఆయన ఇంట్లో 2 చెల్లెళ్ళు, ఆయన కొడుకు కూతురు వాళ్ళు కూడా సంగీత జ్ఞానం సంపాదించిన వాళ్ళు కూడా బయటికి ఇచ్చారు. ఇంత గొప్ప వ్యక్తిని కలుసుకోవడం ఈరోజు మనం వచ్చి లేరు, కానీ పాటల ద్వారా మనం మనసులో ఉన్నారు. ఆ రకంగా మనం తలుచుకుంటున్నాం ఆయన్ని. నాకు అవకాశం ఇచ్చిన డాక్టర్ గారికి, కమిషనర్ గారికి